ఏంటి అర్థం కావట్లేదు అనుకున్నాను. హలో మేడం. యా యా ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ రోజు నాకు అర్థం కాలేదేంటి అనుకున్నానండి. మీరు అది లెసన్ వినిపిస్తుంటే అర్థం కాలేదు, ఓకే. కనెక్ట్ అవ్వలేదు అనుకున్నాను. అంటే బాబా గారు కనిపించడం, మెడిటేషన్ అయితే బాగా కుదిరింది. ఈ వాయిస్ మెసేజ్ అర్థం కాలేదండి. నెక్స్ట్ డే కరెక్ట్ గా థర్డ్ డే అనుకుంటాను, నాకు బాగా సింక్ అయింది. మొత్తం అంతా నా కోసమే చెప్పినట్టు అనిపించింది. అలా ఫీల్ కలిగింది. అలా ఏ టైంకి ఎవరికి ఏ మెసేజ్ రావాలో అలా ఈ 41 డేసెస్ లో వస్తదేమో అని అనిపించింది మీరు చెప్పిన వాయిస్ బట్టి. అందుకే చెప్దామని చేశాను. మీరు ఓకే సార్. జర్నీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆల్మోస్ట్ మిస్ అవ్వకుండా ఎవ్రీ డే ఈ అవును 10 సార్. డేస్ అయ్యారు కదా. అవును సార్. ఒక సో 2 క్లాసెస్ మిస్ అయ్యాను. మిగతాది ఓకే. ఆల్మోస్ట్ విన్నానండి. కరెక్ట్ ఓకే. గా జర్నీలో ఉన్న రోజే ఇలా సింక్ అయింది. సేమ్ ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా అది మిస్ అవ్వలేదు అన్న టైప్ లో ఆ రోజే చెప్పాను కదా సార్ మీకు. యా యా. ఉమ్. సో మీరైతే హ్యాపీ కదా, 10 రోజులు మీకు మంచి ఇదే జరిగింది కదా. అవును సార్. అంటే ఎవరికి ఏ టైంకి ఏది కనెక్ట్ అవ్వాలో అది అవుతది అంటున్నారు కదా. మామూలుగా మెడిటేషన్ అయితే మామూలుగా కుదురుతుంది. ఈ పాయింట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అలా అనిపిస్తుందండి. యా యా. ఆ ఫీల్ కొన్ని అయితే తెలుస్తుంది. యా యా. ఓకే. కొన్ని ప్రెజర్ మెసేజెస్ అయితే ఏమీ అర్థం కాకుండా శూన్యం, అసలు ఈ రోజు అసలు నాకు ఏమీ అర్థం కాలేదు, వినపడలేదు. ఆ, వినపడకుండా కనెక్ట్ అయిపోతున్నాం అండి మెడిటేషన్ కి కొన్నిసార్లు అంతే. అయితే. యా, కొన్నిసార్లు ఈ మెసేజ్ నా కోసమే, అసలు ఆ, మెసేజ్ అంతా అంటే మనకి అది అవసరమైనప్పుడే ఇది నా కోసమే అన్నట్టు అది వినగలుగుతున్నాము. అది అవసరం లేనప్పుడు కనెక్ట్ అవుతున్నాం అని కూడా అనిపించిందండి. యా యా. ఓకే. ఓకే, యా. థ్యాంక్ యూ సార్. సో, ఇదేదో నా ఒక్కడ ఎక్స్పీరియన్స్ కాదు, ఇంకా కొంతమందికి కూడా ఎక్స్పీరియన్స్ అయింది. యా. సో ఎస్ సార్, ఓకే. మాట్లాడుతున్నా వెళ్ళండి సార్. నవీన్ గారు మాట్లాడండి. సార్ నేను ఇది రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో కొన్నిట్లలో ఈ బుక్ రికార్డ్ చేశాను సార్. అది రికార్డింగ్ ఉంది. అది ఓకే. బాగా అందరికి వచ్చింది. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినాయి కూడా చెప్పారు. అదే యా చెప్దామని యా. యా ఫీడ్ యా. యా చేశాను. రికార్డింగ్ యా. కూడా ఉంది. యా. ఓకే సార్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, గ్రూప్ లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు 10 మంది ఎక్స్పీరియన్సెస్ చెప్పేసరికి వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. పాప ఇంట్లో కొంతమంది బాగా డౌట్ లో ఉంటున్నారు. యా. ఓకే సార్. ఓకే. డౌట్ లో ఉంటున్నారు. ఆ డౌట్ నివృత్తి చేయడం చాలా ఇంపార్టెంట్. యా. సో అందరి అనుభవాలు ఒకలాగే ఉండవు. ఫస్ట్ థింగ్, అవసరం లేకుండా ఒక యోగి యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే, అవసరం లేకుండా ఒక్క మాట గాని ఇంత ఎనర్జీని కూడా వేస్ట్ చేయరు. అవసరం ఉన్న చోట ఎంత ఎనర్జీనైనా స్పెండ్ చేయడానికి వెనకాడరు. యా. ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్. సో మనము మనకి అవసరం లేదు పలానా మెసేజ్ అనుకున్నప్పుడు మన మెడిటేషన్ ని డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా మన మెడిటేషన్ ని కంటిన్యూ చేసుకునేలాగా చూస్తున్నారు. అవసరం ఉన్న రోజు మనం ఎక్కడున్నా కూడా మనకి వినపడేలాగా చేస్తున్నారు. ఇదే అసలు ఊహించడానికే చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క అనుభవమే చాలా మందికి అసలు కరెక్ట్ టైంకి వింటున్నారు, మళ్ళీ దాని తర్వాత బ్లాంక్ అవుట్ అయిపోతున్నారు. అదే అసలు ఒక రకంగా మనం ఊహకి అందకుండా అదే ఒక అన్నిటికన్నా చాలా అద్భుతం ఈ బుక్ రీడింగ్ లో, స్పెసిఫిక్ గా ఈ బుక్ రీడింగ్ లో. యా. అమ్మాజీ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు, వారిని ఒకసారి అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి మ్యామ్, అమ్మాజీ మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఫస్ట్ లెసన్ లో 2 విన్నప్పుడు నాకు చాలా దగ్గరలో అయినట్టు అనిపించింది సార్. ఆ 2 నా కోసమే వచ్చినట్టు పిల్లల గురించి. మార్చి అదే 2004 ఏప్రిల్ 4 ఆ 2 లెసన్లు నాకు బాగా దగ్గర అయినట్టు అనిపించినాయి సార్. కానీ తర్వాతకి మళ్ళీ క్లాస్ వింటూనే ఉంటున్నాను సార్. దానికి అర్థం తెలియట్లేదు. తర్వాతకి ఒక్కొక్కసారి అయితే నిద్రపోతున్నాను సార్. నిద్ర వచ్చేస్తుంది, అలా ఉంటుండగానే క్లాస్ లోనే నిద్రపోతున్నాను. మెడిటేషన్ అయితే చాలా బాగా కుదురుతుందండి. ఫస్ట్ లో అయితే మరి బాగా వచ్చిందండి. అదే బాబా గజ్జీ గారు కనిపించారు. తర్వాత నాకు స్పిరిట్ రూపంలో వెళ్ళి చూశాను. అక్కడ నాకు ఒక్క ఎలుగొచ్చి నాకు గుండెలకు తగిలినట్టు అనిపించింది. చాలా ఫీల్ అయ్యాను సార్ ఆ రోజు. బాబా గారితోనే నేను ఉన్నానన్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజు.
రెండు లెసన్లు అయితే నాకు బాగా దగ్గరగా అయినాయి సార్. కానీ తర్వాత ఇంక మళ్ళీ నాకు ఆ బుక్ చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి నిద్ర వచ్చేస్తుందండి. ఆ దేవి గారు అన్నట్టు ఏంటనేది నాకు చాలా ఒక్కొక్కసారి అయితే ఏంటో అర్థం కావట్లేదు అసలు. అలా చూస్తూనే ఉన్నాను సార్, వింటూనే ఉంటున్నాను, కానీ నా మైండ్ లోకి వెళ్ళట్లేదు అవి. ఒక్కటమ్మా, చాలా మందికి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ట్రాన్స్ అనే స్థితిని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ట్రాన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా ట్రాన్స్ అనే స్థితి ఏంటి? ట్రాన్స్ అనే స్థితిలో మీరు అత్యంత అది మెడిటేటివ్ స్టేట్. ఓకే, ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్, ధ్యానం అంటే ఏంటి? ఎరుకుతోటి నిద్ర. అవును సార్. ఓకే, అవును సార్. నిద్ర ఏంటి? ఎరుకు లేకుండా చేసే ధ్యానం. అవును సార్. ఒకసారి మ్యూట్ చేసుకుంటామా. ఓకే, సో మనము బాగా డీప్ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ ట్రాన్స్ ఎలా ఉంటుంది? టోటల్ గా మనం శూన్యంలో ఉంటాము, కానీ ఎరుకుతోటి ఉంటాం. శూన్యము ప్లస్ ఎరుక. ఓకే, అది అందరికీ అలవాటు లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే, మైండ్ కి నిద్రకి దగ్గర, ట్రాన్స్ అనేది నిద్రకి దగ్గర ఉంటుంది కాబట్టి మనం ట్రాన్స్ లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే నిద్రలోకి తీసుకెళ్ళిపోతాం. ఓకే, బాగా ధ్యానం చేసి మంచి ఆ స్థితిని, ఆ ప్రశాంతత, శూన్య స్థితి ఉంటూ ఎరుక కూడా అలవాటైన వాళ్ళకి వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు, అంతా గమనిస్తూ ఉంటారు, కానీ మంచి స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఊపిరి చాలాసేపు బ్రీత్ కూడా ఆగిపోయి అట్లా మంచి హై స్టేట్ లోకి ఎంటర్ అవుతారు. అందరికీ ట్రాన్స్ స్థితి, ఆ డీపెస్ట్ మెడిటేటివ్ స్టేట్ అందరికీ అంత ఈజీగా రాదమ్మా. ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. దేవి మేడం మాట్లాడండి మేడం. ఆల్రెడీ ఆవిడ ఆల్రెడీ మాట్లాడారమ్మా. ఆవిడ హ్యాండ్ డౌన్ చేయలేదు అనుకుంటా. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి ఎవరెవరు ఈ గ్రూప్ లోకి వచ్చినా. అండ్ కన్నడ వాళ్ళు కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు కానీ, just understand when we are reading out this book, it creates a deep vibration, because this book was written by Babaji, and these are the messages from Sri Mahavatar Babaji to us. So when we are speaking that, it itself creates such a deep vibrations, which will lead us to enter into a very deep trance states. And people experience trance states in a very different ways, depending on their own capacity and their level of meditation and all that. So to stay in a proper trance state is not very easy. Everybody is not used to it. So when we are not used to it, we enter into sleep state. So this is very natural and very common. This happens in any good meditation also. And this book is helping us to enter into that meditative state very easily. Yeah. Second point is, many a times people are feeling that we are unable to understand the meaning of what Babaji has said. That is also very natural, because one, our understanding depends on our level, where we are. The same things will be understood by each individual in a different ways and different levels. So focus more on entering into deeper meditative states. That itself will what Babaji has said by yourself. Instead of depending on someone else, I would recommend anyone to become self-empowered, self-sufficient, self-knowledgeable, where you can understand what he is saying. And every time you reach to new height, the same messages will mean something different to you. Kindly understand that. That is the one main reason why we don't try to explain what it is and all. Because if I explain, it is only from my level of understanding. And even my level of understanding changes. So
it is better that you try to understand and give that space. Babaji will explain, make you know what you want to understand whenever it is needed. Thank you, and thank you for being part of this family. Hope we all have a great journey. Now, they will, Telugu reading will be starting. And I again request all of you to participate in tomorrow's session with Ivano Delifer. Thank you. Have a good evening. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఓకే మాస్టర్స్, మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. వన్స్ అగైన్ అందరికీ హార్టీ వెల్కమ్. ఓకే నవీన్ సార్, ఓవర్ టు యూ సార్. స్టార్ట్ ద సెషన్. నవీన్ రెడ్డి సార్. అందరికీ నమస్కారం. ముందుగా మహావతార్ బాబాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారిని ఆహ్వానించుకుందాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని, మిగతా పరమ గురుమండలిని ఆహ్వానించుకుందాం. అందరం హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో కూర్చుందాం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెల్లాఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఈరోజు 19వ సందేశం నుండి ప్రారంభిద్దాం. నీరులాగా స్వచ్ఛంగా ఉండండి. శౌచ దివ్య జీవుని యొక్క పవిత్రత. సెప్టెంబర్ 4, 2004. 19వ సందేశం. సమయం రాత్రి 10:20. ఇప్పుడు మనం సంకల్ప శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి సంకల్ప శక్తి గురించి పునరావలోకనం చేసుకున్నాం. సంకల్ప శక్తిని కేవలం నిరాడంబర చేతనే పునరుత్థానం చేయవచ్చునని తెలుసుకున్నాము. మరి ఈ సంకల్ప శక్తి దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తులే కాదు, ప్రతి వ్యక్తికి ఉందని స్పష్టంగా తెలుసుకున్నాము. మన యొక్క ఆ శక్తి చక్రాన్ని ఉత్తేజపరిచి ప్రాణశక్తి ద్వారా, శ్వాస ద్వారా, మరి సరళత ద్వారా చాలా జాగ్రత్తగా గమనించవలెను. కానీ బిడ్డ, నేను నీ మనసుని చూడగలను. అది కొలను వలె. ఆ కొలనులో నా చాలా మంది పిల్లలు ఎగిరి దూకుతున్నట్లు, శబ్దాలు చేస్తున్నట్లు, అరుస్తున్నట్లు, నీళ్లలో అలజడి సృష్టిస్తున్నట్టుగా ఉంది. ఏమైంది బిడ్డ? నీ మనసులో ఏముందో దానిని నా కొరకు నీవు రాయాలి. నేను చూడగలను, కానీ నీవు నాకు చెప్పాలి. ఇప్పుడు రాయి. బాబాజీ, ఇక్కడ నేను కొన్ని విషయాలను ఎక్కువగా పట్టించుకుంటున్నాను. నన్ను క్షమించండి. నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇంతకు ముందు ఇచ్చిన సందేశం భగవంతుడా కొన్ని గంటల ముందే. ఆ సందేశంలో ఈ పుస్తకాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలి అన్నారు. అది నా యొక్క కాలచక్రంలోనా, లేదా మీ యొక్క కాలమే లేని చక్రంలోనా? బిడ్డ, నన్ను నవ్వనివ్వు. అది మీ యొక్క మానవుల కాలచక్రంలోనే. నేను కాలాతీత స్థితిలో జీవిస్తున్నాను. కావున నాకు కాలచక్రమే లేదు.
నీవు మాయ సృష్టించిన కాలంలో మాయా సృష్టిలో జీవిస్తున్నావు. తరువాత దాన్ని మనము ఉపయోగిస్తాము. అవునా? అవును బాబాజీ. కానీ ఓహో, నేను కానీ అని కూడా రాస్తున్నాను. నా రోజులు, నా దృష్టి, మరి నా గురించి మీకు ఎలా, ఎప్పుడు తెలుసు? ఇంకా ప్రచురణకర్తలు సమ్మతిస్తారా? ఇది నిజంగా సంభవించబోతోందా? నేను ఈ పుస్తకంలో రాస్తున్నటువంటి సంస్కృత పదాలు నాకు ఎలా తెలుసు? ఇది నా యొక్క ఊర్ధ్వ చైతన్యం యొక్క శక్తి చేత సృష్టించబడుతున్నదా? అసలేం జరుగుతుంది? నేను మిమ్మల్ని అనుమానించట్లేదు బాబాజీ. అసలు నిజం చెప్పాలంటే నేను ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని ఇంకా చదవలేదు. నేను కేవలం మీ చిత్రపటాన్ని అందులో దర్శించాను. 2-3 వాక్యాలు చదివాను అంతే. తరువాత ది ఇనిషియేషన్ అనే పుస్తకాన్ని 2 ఏళ్ల కిందట చదివాను. అందులో మీ యొక్క అసలు వ్యూహాల్ని, లక్ష్యాల్ని, దృష్టిని అనుభవించాను. తరువాత మీరు నాకు గురుతుల్యులని తలిచాను. మరి మీకు నేను శిష్యురాలిగా ప్రయాణం సాగించాలని అనుకున్నాను. తరువాత భారతదేశంలో వర్క్షాపులను నిర్వహించేందుకు నాకు ఆహ్వానం లభించింది. నేనక్కడ ప్రయాణించాను. కానీ ఏ వర్క్షాపులు నిర్వహించలేదు. నేను 21 రోజులు సచ్చిదానంద స్థితిలో భారతదేశంలో సంచరించాను. ఒక పురాతన దేవాలయంలో నా ప్రయాణంలోని చివరి 2 రోజులు గడిచాయి. ఆ దేవాలయంలో చాలా సరళంగా, వినమ్రంగా ఉన్న ఆ 2 రోజుల్లో ఒక హఠాత్ పరిణామం జరిగింది. మీరక్కడ ఉన్నారు. నా కళ్ళ ముందే మీరు భౌతిక రూపం దాల్చారు. మీ పేరును నా చెవిలో రహస్యంగా చెప్పారు. ఆ యొక్క మూసి ఉన్న గదిలోనికి, ఏ కిటికీలు లేనటువంటి ఆ గదిలోనికి గాలిని వీచేట్లుగా చేశారు. ఆ తరువాత 1 సంవత్సరం రోజులకు నేను వేగంగా ఈ సందేశాలను రాస్తున్నాను. భగవంతుడా, ఒక్క చేత్తో వీటినంతా ఎలా నేను రాయగలుగుతున్నాను? నాకైతే అస్సలు తెలియదు. ఈ విషయం ఎన్నో మార్లు నా మనస్సును స్పృశిస్తుంది. తరువాత సంశయాలు తలెత్తుతాయి. ఎందరో పురుషులే మీ సందేశాలని ఇస్తున్నారు. వారందరూ పూజ్య గురువులు. మరి నేనెందుకు? ఓహ్! దయచేసి ఈ యొక్క నా అనుమానాలన్నింటికీ నన్ను క్షమించండి. కానీ బాబాజీ, మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి? బిడ్డ, దీనికి సమాధానం నేను నవ్వుకుంటూ ఉండి ఉంటాను. బాబాజీ, నేను నా హృదయాన్ని, నా ప్రజ్ఞను, మరి ఆత్మపరమైన సందేశాలను నేను అనుసరించను. మీరు నా యొక్క హృదయం పైన, కేవలం స్వచ్ఛమైన, నగ్నమైన హృదయం పైన మీరు రాసిన వ్రాతల ద్వారా, సలహా ద్వారా నేనెందరినో కలుసుకున్నాను.
నాకు అవసరమైన మార్గనిర్దేశకత్వాన్ని ఇచ్చే అందరు వ్యక్తుల్ని నేను కలిశాను. కానీ ఆ తరువాత ఇతరుల నుండి తీర్మానాలు తలెత్తాయి. నేను ప్రేమించే వారి నుండి నిశ్శబ్దం తలెత్తింది. ఇంకా ఇలాంటివి ఎన్నో సంగతులు తలెత్తాయి. మీరు చూస్తున్నారు కదా? షష్! ఆహ్! మంచి భావాలతో ఉండు. మంచిది. నన్ను ఇప్పుడు కొనసాగనివ్వు. మంచి దైవత్వంతో నిండిన ఆలోచనలు. ఇక్కడికి అవి వచ్చి సందర్శించాల్సిన ఉద్దేశ్యం లేదు. అవి అలా వచ్చి అలా సాగిపోతే చాలు. మంచిది. నీ యొక్క పవిత్రతను చూసే నిన్ను నేను ఎంచుకున్నాను. గతంలో జరిగిందంతా గతం. మరి ఆ గతం అంతా నీకు నాకు వారధి కట్టేందుకే. నేను నీతో ఎప్పటికీ ఉంటున్నాను. అన్ని కాలాల నుంచి నీవు నాకు చాలా సనాతనమైన దానివి. అయినా నీవు ఎల్లప్పుడూ దృష్టి నిలపవు, మరి నిలుపుతావు. ఈసారి నీ అవసరం నాకు వచ్చింది. ఆటలాడుకోవటానికి ఇంకొక సమయం ఉంది. కానీ ఈ సమయంలో ఇప్పుడు అవసరం వచ్చింది. నాకు తెలుసు. నీవు పిల్లలతో రోజంతా గడుపుతావు. తరువాత వంట చేస్తావు. నీ పిల్లల కార్యకలాపాలని పట్టించుకుంటావు. వండుతావు. నీవు పర్వతాలలో నివసిస్తున్నావు. నీ పిల్లల్ని ప్రేమతో కౌగిలించుకొని రోజంతా వారితో ఉంటావు. దేవాలయానికి వెళ్తావు. తరువాత రాత్రి యోగము చేసి నిద్రకు ఉపక్రమిస్తావు. ఆ తరువాత నీ భర్త నిద్రపోతాడు చూడు. నీ రోజంతా నాకు తెలుసు. నాకు బాగా తెలుసు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. నీవు నీ పిల్లలకి నీ ఉనికి చేతనే అంతా అందిస్తావు. అరుదు. ఇది చాలా అరుదు. చూశావా? నీవు ఇచ్చే సందేశంలో నీవు సంపూర్ణంగా జీవిస్తున్నావు. నీవు నిన్ను నీవుగా చూపించుకుంటావు. నీ యొక్క అపరిపూర్ణతలు, ప్రయత్నాలు, దోషాలు, మరి నమ్మకాలు అన్నింటినీ అలాగే చూపించుకుంటావు. పిల్లలకి సేవ చేయి, మరి ప్రేమించు. నీవు యాంత్రిక సమాజం కోసమో లేక ప్రదర్శించుకోవడం కోసమో నిన్ను నీవు దాచుకోవడం లేదు, లేదా నీవు నటించడం లేదు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. చూడు, నీవు రోజంతా బిజీగా ఉంటావని నాకు తెలుసు. కానీ నీవు రాత్రి బిజీగా లేవు. ఏవైనా ఫిర్యాదులున్నాయా? ఏమైనా ఉంటే నాకు నీవు ఫిర్యాదు చేయవచ్చు. అలా ఉంటే మనం రాయటం మొదలుపెట్టినప్పుడే చేసేదానివి. అవును. సమాధానం అవుననే. నీవు 15 రోజుల్లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నావు. అవును. నీవు ఎప్పుడూ ముందుకే చూస్తావు, వెనుకడుగు వేయవు. మరి నీవు నాకేదైనా చెప్పదలుచుకుంటే మన మధ్య వారధి ఎప్పటికీ ఉంటుంది. నీవు ఇప్పుడు నిన్ను నాకు అర్పించుకో. నేను నీ హృదయంలో పద్మాన్ని ప్రతిష్ఠిస్తాను. ఆహా,
నేను ఇప్పుడు నీ మనసులోని నిశ్చలత్వం యొక్క మధురతను చూస్తున్నాను. నీవిప్పుడు మన పనిలోనికి తిరిగి రా. నీ చేతుల్లోంచి సందేశం ఎప్పుడూ పరిపూర్ణంగా వ్రాయబడుతుంది. ఒక మాస్టర్ యొక్క మనసు నీళ్ల వలె చాలా స్పష్టంగా ఉండాలి. ఒక చిన్న అలచేత కూడా తొణకకుండా ఉండే నీటిలాగా ఉండాలి. పవిత్రమైన శౌచ, స్పష్టమైన శౌచ అనేది మనసులోని ఆలోచనల్లో, ఉద్దేశ్యపూర్వక చర్యలలో, పనులలో మరి వాక్కులో స్పష్టతను మరి పవిత్రతను కలిగి ఉండటమే. అవును, శౌచ ఇప్పుడే మరి ఇక్కడే ఉంది. నిన్న, నేడు, మరెప్పటికీ ఉంటుంది. అనంతమైన జీవితానికి శౌచ చాలా ప్రధానమైనది. అవును, అమరత్వం అనేది చాలా ఎక్కువ శౌచని కలిగి ఉంటుంది. అది నిజానికి తనలో అన్నిటినీ కలుపుకున్న శౌచ. అది పవిత్రమైన శౌచ, సరళమైన శౌచ, సత్యమైన శౌచ. ఇప్పుడు ఈ శౌచ గురించి నీకు స్పష్టంగా అర్థమైందా? స్ఫటికంలోంచి కాంతి ఎలా స్పష్టంగా బయటికి వస్తుందో అంత స్పష్టంగా అర్థమైందా? ఇక వెళ్ళు, శ్వాసించు, మరి కాసేపు నిద్రపో. నేను నిన్ను తరువాత పిలుస్తాను. నీవు పిలిచే రేపటి నుండి మనకు ఇంకా 15 రోజులుంది. మంచి శౌచమైన స్వప్నంలోనికి జారుకో. ఓం నమ శివాయ. బాబాజీ. గురువు యొక్క ఆవశ్యకత. సెప్టెంబర్ 4, 2004. 20వ సందేశం. సమయం రాత్రి 10:30. శుభ సాయంత్రం బిడ్డ. మరికొంత వేగవంతమైన చేతి కదలికకు సిద్ధమేనా? అది జూఖ ఇష్ట లాంటిదే. కేవలం ప్రాణిక్ ప్రవాహంతో వెళ్ళు. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. నేను నీ ప్రశ్నలన్నింటినీ చూస్తున్నాను, కానీ దానికి సమయం లేదు. నేను ఇప్పటికే నిశ్శబ్దంగా సమాధానం ఇచ్చాను. నా పదాలతో నేను ఇప్పుడు నీ చేతిని పట్టుకోవచ్చా? సరే. నీకు ఒక గురువు అవసరమా? గురువులకు గురువు ఆవశ్యకమా? ఆహా, ఇక్కడ తప్పిపోయిన లంకె ఎక్కడుంది? నేను బాహ్య గురువుని గురించి మాట్లాడటం లేదు. మరి అయినా గాని అన్నింటిలోనూ మరియు అందరిలోనూ నివసించేటటువంటి ఆ గురువు గురించే నేను మాట్లాడుతున్నాను. బిడ్డలారా, శౌచం, సంకల్పం మరియు సత్యం ద్వారా అంతరంలో నుంచి ఈ విశ్వం యొక్క, ఈ ప్రపంచం యొక్క శిష్యులుగా ఉండండి. మీరు ఎల్లప్పుడూ అస్తిత్వం యొక్క గురువును, ఆ ప్రియతముని, ఆ కృష్ణుడు మరియు ఆ రాధను చూడగలుగుతారు. మీకు ఒక గురువు అవసరమా? అవును, మీకు అవసరమే. లేదంటే ఈ క్రీడలో మిమ్మల్ని మీరు కనుగొనడానికి ఇంకే మెరుపు కాంతిని మీరు వినియోగిస్తారు? గురువు ఒక మెరుపు కాంతి.
అది ఓ సరళమైన వివరణ. పిల్లలకు సరళమైన వివరణలే కావాలి. సంక్లిష్టత ఎల్లప్పుడూ అహాన్ని ఆకర్షిస్తుంది, ఆధ్యాత్మికమైన వాటిని సైతం. కనుక మనం వాటిని సరళంగానే ఉంచుదాం. గురువు యొక్క కంటి తళుకులో ఆ పరమసిద్ధుడిని కనుగొనవచ్చు. ఆ తళుకు కోసం చూడండి, ఎల్లప్పుడూ మరింత ఉంది. గురువులకు ఓ గురువు అవసరమా? ఆహా, వారికి అవసరమే. కానీ ఆ అవసరం లేకుండా, ఆ ముద్ర లేకుండా, ఓ ముఖం సైతం లేకుండా అంతరంగంలోని గురువు, హృదయపూర్వకమైన అంకిత భావం గల గురువు, ప్రేమ, సరళత మరి సత్యం యొక్క శిష్యుడు. ఇక ఆ గురువు ఈ లక్షణాలను కలిగి ఉంటాడు. ఆమె అందరినీ తన స్వంత ప్రియతములలాగా, తన స్వంత బిడ్డలలాగా సేవిస్తుంది మరియు పోషిస్తుంది. అతను ప్రతి ఒక్కరికి తోడ్పాటునందిస్తాడు. అతడు దేనిని విడిచిపెట్టనివాడు. అతడు అన్నింటినీ కలుపుకునేవాడు. ఆమె తన సజీవ ఉదాహరణ ద్వారా పరమానందం మరియు ప్రేరణల యొక్క శక్తివంతమైన డైనమో వంటిది. అతను దివ్యత్వాన్ని ప్రస్తుతిస్తాడు మరియు అన్ని రూపాలలోనూ మరి రూపరహితమైన వాటిలోనూ భగవంతుని ముఖాన్ని దర్శిస్తాడు. అతను తన స్వంత సమక్షాన్ని, తన స్వంత సమభావ స్థితిని, తీర్మానించకపోవడాన్ని నిరంతరంగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎందుకంటే ఏ పాపము చేయని వాడే మొదటి రాయిని విసరాలి. హృదయ సాధికారత చేత ఆమె సృజనాత్మకమైనది. అతను శిష్యుడికి హృదయాంతరాలలో ఉన్న దైవత్వపు మూర్తిమత్వాన్ని వెల్లడి చేస్తాడు మరియు ఎన్నడూ మరొకరి ప్రక్రియ లేదా విజయాన్ని స్వంతం చేసుకోడు. అతను ఇలా ఎన్నడూ అనడు, నా సందేశం వల్లనే, నా వర్క్ షాప్ వల్లనే, నా పుస్తకం వల్లనే నువ్వు సఫలీకృతుడివి అయ్యావు. లేదు, లేదు, లేదు. అవును, అవును, అవును. ఆమె దేనిని స్వంతం చేసుకోదు, స్వేచ్ఛగా ఉంటుంది మరియు అందరినీ తన స్వీయాత్మలా ప్రేమిస్తుంది. అతని సజీవ ఉదాహరణ ఒక పుష్పాన్ని, ఒక గులాబీని ప్రతిబింబిస్తుంది. అతని మౌనం దాని పరిమళాన్ని కలిగి ఉంటుంది. మధురమైనది, కరుణాపూరితమైనది. ఒక గురువు ఇలా ఉంటాడు. ఉన్నతమైన ఎంపికలు గల ఒక సాధారణ మానవుడు. అతడు లేక ఆమె ఎన్నడూ ఎవ్వరినీ మార్చాలని కోరుకోరు మరియు దైవాన్ని, ఆ గురువును దాని భిన్నత్వపు ఏకత్వంలో ఆలింగనం చేసుకుంటారు. ఒక గురువు ఎన్నడూ ఒక గొర్రెల మందను సృష్టించాలని కోరుకోరు. వారు ఎల్లప్పుడూ అందరిలోనూ దివ్యత్వాన్ని చూస్తారు మరియు నిరంతరంగా పవిత్ర బోధనలను నిస్వార్థంగా అందిస్తారు. ఇంకేమీ కాదు. బాబాజీ సైతం ఎన్నడూ ఎవ్వరిని మార్చాలని ప్రయత్నించరు. బాబాజీ సైతం ప్రేమకు శిష్యులే. బాగా గుర్తుంచుకోండి. గురువు అంటే
సరళత, సత్యం మరియు ప్రేమ. సరళం, అత్యంత సరళం. బాబాజీ గొర్రెలుగా కాదు, నూతన ఒరవడిని సృష్టించేవారుగా ఆదరించాలి. సెప్టెంబర్ 4, 2004. 21వ సందేశం. సమయం రాత్రి 10:52. ఓ బిడ్డ, నువ్వు నీ 3 నిమిషాల విరామాన్ని తీసుకున్నావా? మంచిది. నువ్వు ఓ సుదీర్ఘ విరామాన్ని తీసుకున్నావు. ఇప్పుడు నేను నీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నది ఏమిటంటే, అన్నీ కలిసి ఉన్నదిగా ఉండటం అంటే అర్థం శక్తిని ఎంచుకోకుండా ఉండడం అని కాదు. అవును, జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎల్లప్పుడూ ఉన్నత పౌనఃపున్యంలోనే ప్రకంపించాలి. అవును, ఎల్లప్పుడూ. ఏ అస్తవ్యస్త కేంద్రీకరణ అనుమతించబడదు. ఈ శక్తితో మరియు ధ్యానం మరి ఆధ్యాత్మిక సేవ ద్వారా దానిని సంభాళిస్తూ తమకు ఎదురుపడే ఆ భక్తులంతా, కొన్నిసార్లు వాళ్ళు గొర్రెలలాగా కనిపించినా కూడా వాస్తవంలో నూతన ఒరవడిని సృష్టించగలవారేనని గురువు నిరంతరం గుర్తించాలి. బహుశా నూతన ఒరవడి యొక్క సృష్టికర్త చలనరహితంగా ఉన్నాడు. అహం మాయ అనే ఆటను ఆడుతుండగా ఆ నూతన ఒరవడి యొక్క సృష్టికర్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ శిష్యులందరిలోనూ ఉన్న ఆ నూతన ఒరవడిని సృష్టించే గురువు ఎన్నడూ విస్మరించకూడదు. వారు ప్రేమ యొక్క, సత్యం యొక్క నూతన ఒరవడి సృష్టికర్తలు. మరియు అది ఒక సెలవులా సౌఖ్యవంతంగా ఉన్నప్పటికీ దాని సుదీర్ఘమైన సెలవు నుంచి ఆ నూతన ఒరవడిని సృష్టించే దానిని తిరిగి జాగృతం చేయాలి. గురువు ఒక అలారపు గడియారంలా పనిచేస్తాడు. ఒక తల్లి తన బిడ్డలను మొట్టమొదటిసారి పాఠశాలకు వెళ్ళటానికి అనుమతించినట్లుగానే గురువు కూడా తన శిష్యుడు అతని నూతన ఒరవడిని సృష్టించే స్వభావంతో ఆకాశంలో విహరించడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు అతనిని విడుదల చేయాలి. గుర్తుంచుకోండి, నూతన ఒరవడిని సృష్టించే వారి వాస్తవ హృదయం అంత స్వచ్ఛమైనది. గురువు మరి శిష్యుడు ఇద్దరూ నూతన ఒరవడిని సృష్టించే వారిరువురు కరిగిపోవాలి. ప్రపంచం కేవలం మాయేనని మరియు ఆ అసలైన స్వచ్ఛత ప్రేమ స్వభావపు అంతరంలోనే ప్రకాశిస్తుందని గుర్తుంచుకోండి. ఇక బిడ్డ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. మరియు నువ్వు ఈ కంప్యూటర్ పై రాస్తున్న దాన్ని చదవడం ఆపవద్దు. కొనసాగించు. మనకు 14 రోజుల సమయం ఉంది. మరి గణించడం ఉంది. గుర్తుంచుకో, అది ఒక బ్రహ్మక్షణం కనుక సంకల్పం. రాయడం ద్వారా నువ్వు చేస్తున్న సేవకు నీకు ధన్యవాదాలు. వాస్తవంలో నువ్వు ఒక ఫ్రీలాన్స్ రచయిత్రివి. అత్యంత స్వేచ్ఛాయుతమైన దానివి. బిడ్డ, అత్యంత స్వతంత్రురాలివి. బాబాజీ.
మాస్టర్స్ 3 సందేశాలు పూర్తయినాయి. ధ్యానాన్ని కొనసాగిస్తుండండి. Radha madam, start. Thank you, ma'am. Clear as water, Saucha, enlightened purity. September 4, 2004. Message 19, 9:20 p.m. Now that we have spoken the Sankalpa and refreshed the Sankalpa and reawakened the truth, Sankalpa through simplicity, with no specialized language that is only available for those who are enlightened. We have made it clear that Sankalpa is the power of will for all and everyone. The chakra of power must reawaken and shall be watched attentively through prana, through breathing and through simplicity. But child, I see your mind. It looks like a pool with many children inside, jumping, making noise, screaming, and drinking water. What is happening, child? I want you to write me what you have in mind. I see it, but I want you to tell me. Now write. Babaji, I feel a little concerned. Forgive me, but I feel doubtful. You said in the last message, God, it was only a few hours ago that we should finish this book in 15 days. Is that my time frame or your no time frame? Child, allow me to laugh. Haha, it is your human time. I live in no time. There is no time frame. You live in this Maya creation of time, the illusory creation of it. Then we use it, right? Yes, Babaji, but oh dear, I am writing about it. The truth is, how, when you know my days, my focus, my everything, then will the publishers be willing? Is this really happening? How do I know that Sanskrit words I am writing here really exist? Is this the creation of my higher self? What is going on now that I doubt you, Babaji? But honestly, you see, I have not even fully read Autobiography of Yogi. I just saw the picture of you, read a couple of lines, and that was enough. Then I just read the Initiation 2 years ago. And from that, I experienced many visions of you. I thought then that I was to have a guru relationship and do the disciple journey thing. Then I received an invitation to India to give workshops. I traveled there, yet no workshops were ever given. I spent 20 days in bliss in India. And the last day of my journey in the most remote temple, the most simple and humble, bang, there you are. You materialized in front of me, in front of my eyes, whispered your name in my ear, and blew wind in a closed room with no windows. Almost a year afterward, I see myself writing a speed that, oh God, I don't know how I can do that with only one hand. Many times a day, this just blew my mind away. Then the doubt arises. No, only men are giving you message. Only gurus are the one. Why me? Oh, please forgive me if you see my doubts. But I mean, if you are me, what would you do? Child, easy response. I would be laughing. Babaji,
I followed the heart, the wisdom, and the message that many call psychic. I have contacted those you have suggested through letters and writing from my heart, just my pure, naked heart. I have contacted those you suggested when I was in need of guidance. But then judgments arise from others, also silence from the ones I loved, and many things evolved. You see? Shh. Ah. Shh. Feel better? Good. Now may I proceed? Good God, flushing thoughts. No purpose in their visit here. Just good that they pass and they go. I have chosen you for purity. All that has happened in the past is the past and was only a bridge to me. I have always been with you, all through the ages, my ancient one. Yet you always play and do not pay attention. This time I need you. There will be the time later for play. The time is now. I know you give a full day to work, full day to your kids. Then you cook. Then you take the kids to their activities. You cook. You take the kids for a walk. You cook. You live in the mountains. You cook. You love and hug your kids all day. You go to temple. You do yoga at night when they sleep. Then when your husband sleeps, you write. See, I see your day is full. I know that. I choose you for that. You deliver a great presence to your kid. Rare, very rare. See, you are complete in the message you deliver. You show yourself as you are, with imperfection, trial, errors, and faith. Service, children, and love. You are not hiding or pretending for marketing purpose or for the mechanics of society. This is why I chose you. See, I know you are busy during the day, but you are not busy at night. Any complaints? You can give them to me with first start, the writing. Yes, the answer is yes. In 15 days. Yes, you will publish this. Yes. Yes, you will. Look forward, never backwards. There is always a bridge to deliver you to me. Now, will you surrender to me? May I place a lotus in your heart? Ah, I feel the sweet merging of quiet mind. Now, back to work. It comes perfectly handy, your message. It is clear as water, and that is the mind of Master, or how it should be. Clear water, undisturbed not even by a ripple. Pure Saucha, clear Saucha, clear purity of thought, mind, deed, action, and word. Yes, Saucha in the here and now. Yesterday, today, and forever. It is important for everlasting life. Yes, the famous immortality contains a lot of Saucha. It is indeed all-inclusive Saucha. Pure Saucha, simple Saucha, truthful Saucha. Now, is this Saucha clear?
Crystal clear? Go breathe and sleep a while. I will call you. We still have 15 days starting in what you call tomorrow. Have a Saucha dream. Om Namah Shivaya. Babaji. The need for a guru. September 4th, 2004. Message 20. 10:30 p.m. Good evening, child. Ready for some more rapid hand movements? Is it like Mr, Mdar? Just go with the pranic flow. Now, let's begin. I see all your questions, but no time for that. I have already answered quietly. May I hold your hand with my words now? Yes. Do you need a guru? Do you need a guru? Do gurus need a guru? Where is the missing link here? I am not speaking of the outside guru, and yet it is the guru. I am speaking about the roles in everything and everyone. Children, be like a disciple of the world, of the universe, from within through Saucha, Sankalpa, and Satya. Purity, willpower, and truth. You can always see the Guru of existence, the beloved, the Krishna, and the Radha. You need a guru. You need a guru? Yes, you do. If not, what other flashlight would you use to find yourself in this game? A guru is a flashlight. That is a simple explanation. Children need simple explanations. Complexity always attracts the ego, even the spiritual ones. So let us keep it simple. The Pranam Siddha, the Param Siddha, or Supreme Perfected Being, can be found in the spark of the eye of the Guru. Look at that spark. There is always more. Do gurus need a guru? They do. But without the need, without the label, without even a face. The Guru within, the heart-filled devoted Guru, the disciple of love, simplicity, and truth. Now the Guru has these qualities. She serves and loves all as her own beloved, as her own children. He assists everyone. He is non-exclusive. He is all-inclusive. She is a powerful dynamo of bliss and motivation through her living example. He praises the divine and sees the face of God in all form and formless. He remembers constantly his own presence, his own state of equanimity, non-judgmental. For he who has no sinned may throw the first stone. She is creative, empowered by the heart. He reveals to the disciple the Godhead personality within the heart and never owns the process or success of another. He never says, "You have succeeded because of my message, because of my workshop, because of my book." No, no, no. Yes, yes, yes. She wants nothing, remains free, and loves all as
as her own soul. His living example reflects a flower, a rose. His silence carries its fragrance. Ah, sweet, compassionate one. This is a guru, an ordinary human being with higher choice. A she or a he who never wants to change anyone and embraces God, the guru, in its deserved oneness, diverse oneness. A guru never wants to create a herd or a sheep of sheep. They always see the divine in all and constantly offer selflessness, the sacred teachings, nothing else. Even Babaji will never try to change anyone. Even Babaji is a disciple of love. Remember well, Guru is Sarlata, simplicity, Satyut, truth, and Prema, love. Simply, very simple. Babaji. Receiving pioneers and not lambs. September 4, 2004. Message 21. 10:52 p.m. Hi child. You taken your 3 minutes break? Good. You took a long break. Now I want to remind you that being all inclusive doesn't mean not being selective of the energy. Yes, the enlightened one must always vibrate in a high frequency, always elevate his thoughts, actions, and deeds, and vibrate it in the prema vibration. Yes, always. No shattered focus is allowed with this energy and the maintenance of it through meditation and spiritual service. The Guru and the Master must realize constantly that the devotee that come their way, even though sometimes they might seem as a lamb, or in truth, pioneer. Perhaps the pioneer is dormant. The pioneer is on vacation while the ego plays the game of Maya. But the Master must never forget the pioneer in all disciples. They are pioneers of love, of Satya, and the pioneers must be reawakened from its long vacation, even if it was comfortable as a holiday. The Guru serves as an alarm clock, just like a mother allows her child to go to school for the first time. So the Guru must release his disciple when he is ready to soar with his pioneer nature. Remember, the true heart of the pioneer is very pure. Both masters and disciples, both pioneers shall dissolve. Remember that the world is pure Maya, and that real purity shines within the nature of love. Now, child, do not try to understand, and do not stop reading what you are writing on the computer. Go on. Go on. Remember, we have 40 days and counting. It is a Brahma second, so Sankalpa. Thank you for your writing service. You are in truth a freelance writer, very free. Child, very free.
Babaji. Thank you, Masters. Thank you, sir. Thank you very much, Radha Garu. Thank you, sir. Thank you. Think how this particular message has helped you. Why Babaji contemplate on this. Why he chose you to read this. Maybe he was answering you specifically to you also. And we have 12 more hours to meet again